గ్యాస్ వెలిగించకుండా స్వీట్ చేశాను. ఈ స్వీట్ అయితే ఎంతో టేస్టీగా ఉంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం డ్రై కోకోనట్ కావాలి. మార్కెట్‌లో దొరుకుద్ది. కావాలంటే తెచ్చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు మనమే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంట్లో పూజ చేసిన కొబ్బరికాయలు ఉంటాయి కదా! ఎండలో 2 డేస్ పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. బ్రౌన్ కలర్ పార్ట్ తీసి ముక్కలు కట్ చేసుకొని పౌడర్ అయితే చేసుకోండి. అదైతే 1 గ్లాసు డ్రై కోకోనట్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ మిల్క్ పౌడర్, 1/3 గ్లాస్ షుగరు, 2 వచ్చేమో యాలకులు వేసుకొని మొత్తం మిక్సీ చేసేసుకోవాలి. ఆ మిక్సీ చేసేసుకొని అది వచ్చేమో కొంచెం కొంచెం పాలు వేసుకొని బాగా ముద్దలా చేసేసుకోవాలి. కొంచెం ముద్దొచ్చేమో సైడ్‌కి తీసుకోవాలి. కొంచెం ముద్దలో వచ్చేమో ఫుడ్ కలర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంగో డ్రై ఫ్రూట్స్ వచ్చేమో ఇంకో ముద్దలో వేసేసుకొని ఇలా ముద్దలా చేసేసుకొని ఇలా అయితే చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. 2 వచ్చేమో ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసేసి మీ ఇష్టం రౌండ్ షేప్‌లో కావాలంటే రౌండ్ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో పెట్టి 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వచ్చేమో మీ ఇష్టం ఆప్షనల్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కేసరి ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి. బై.